కేసీఆర్ ని డిఫెన్స్ లో పడేసి చాలా పరిణతితో కూడిన రాజకీయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని ప్రస్తుత రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణకు రాజమార్గం కాబోతున్న హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గురువారం అల్వాల్లోని టీమ్స్ సమీపంలో 2232 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ కు ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. కారిడార్ నిర్మాణంతో కంటోన్మెంట్ ఏరియాలో రోడ్ల విస్తరణకు పునాది పడింది. దీంతో ట్రాఫిక్ సమస్యకు తెరపడనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రంలో ఎవరున్నప్పటికీ తెలంగాణ అభివృద్ధికై సహకరించాలని అడుగుతూనే ఉంటానని, ఒకవేళ సహకరించకపోతే ప్రజలిచ్చిన శక్తితోనే కొట్లాడతాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వైఖరి అభివృద్ధిని కుంటుపరుస్తోంది కాబట్టి స్నేహబంధంతోనే సహకరించేలా హక్కులను సాధించుకుందాం. ఇక నేడు భూమి పూజ జరిగింది. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్ కొత్బల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా కరీంనగర్ ఆదిలాబాద్ ప్రయాణం చాలా సులభతరం అవుతోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు చాలా ఆలస్యమైంది. ప్రజల అవసరాలను విస్మరించింది. అయితే గతంలో ఈ కారిడార్ కోసం స్థానిక లోక్సభ సభ్యుడిగా అనేక సార్లు కేంద్రాన్ని కోరాను. కంటోన్మెంట్ బోర్డు సమావేశాల్లో కూడా ఎన్నో సార్లు నేను లేవనెత్తాను. ఈ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు కేటాయించాల్సిన భూములను కేటాయించలేదు. అలాగే చాంద్రాయన గుట్ట రక్షణ శాఖ భూముల లీజును రెన్యువల్ చేయకుండా గత ప్రభుత్వం చాలా జాప్యం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అధికారులతో సమీక్షించి రక్షణ శాఖకు భూములను అప్పగించాము. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి ప్రాజెక్టు అవసరాన్ని వివరించడంతో వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేంద్రానికి రాష్ట్రము, రాష్ట్రానికి కేంద్రము సహకరించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధానాలతో ప్రజలకు శిక్ష పడింది. ఉత్తర తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ఎలివేటెడ్ కారిడార్ పూర్తవ్వాలి. ప్రజల అవసరాల కోసమే ఒక మెట్టు దిగాము. రాజకీయాల కోసం మాత్రం కాదు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి మా ధ్యేయము అనేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్మించబోయే ఈ కారిడార్ పై ఏర్పాట్లు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ కారిడార్ నిర్మాణానికి అంచనా వ్యయము 2232 కోట్ల రూపాయలు కాగా భూసేకరణ ఖర్చు ఇతరత్ర సుమారు 9000 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. జూబ్లీ బస్టాండ్ నుంచి కార్ఖానా, తిరుమలగిరి మీదుగా షామీర్పేట వరకు 18.10 కిలోమీటర్ల వరకు నిర్మించనున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట వరకు 6 లేన్లతో 11.3 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ నిర్మాణం సాగుతుంది. కారిడార్ల నిర్మాణానికి 56 ఎకరాల రక్షణ శాఖ ఆధీనంలోని భూమిని బదిలీ చేయడానికి రక్షణ మంత్రి అంగీకరించారు. అందులో 11.12 కిలోమీటర్ల 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్, 4 ప్రాంతాల్లో ప్రవేశాలు మరియు భవిష్యత్తులో డబుల్ డెక్కర్ కారిడార్లు నిర్మించనున్నారు.